హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం డైలీ క్విజ్ వీడియోస్లో భాగంగా ఈరోజు వీక్ 12 క్విజ్ అయితే చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ 3 క్విజెస్ వచ్చేసి మనకి క్లైమేట్ కంట్రోల్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇండియాస్ క్లైమేట్ గురించి ఆ వీడియో నుంచి అయితే మనం చేయడం అయితే జరిగింది. ఆ వీడియో లింక్ అయితే మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం. సో మనం ఫస్ట్ క్విజ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్విజ్లో చూసుకుంటే ఇండియా అనేది ఏ క్లైమేట్ని కలిగి ఉంది అని అంటున్నాడు. పోలార్ క్లైమేట్ అయితే కాదు, ఎందుకంటే పోలార్స్ మనకి ఎర్త్‌లో ఈ చివరన ఉంటాయి. బట్ మనకి ఇండియా అనేది ఇక్కడ నార్థర్న్ హెమిస్ఫియర్‌లో అయితే ఉంటదనమాట. ఓకేనా? ఓకే. ఈ ఇండియా అనేది నార్థర్న్ హెమిస్ఫియర్‌లో అయితే ఉంటది కాబట్టి పోలార్ క్లైమేట్ అయితే కాదు. డిజర్ట్ క్లైమేట్ అయితే కాదు. బట్ డిజర్ట్స్ ఉంది గానీ ఇండియాలో. బట్ అది ఎంటైర్ ఇండియా అనేది డిజర్ట్ క్లైమేట్ అయితే కాదు. అండ్ మెడిటేరియన్ క్లైమేట్ కూడా కాదు. అండ్ ఆప్షన్ సి మాన్సూన్ క్లైమేట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే మనకి మన ఇండియాలో మాన్సూన్స్ వల్ల వర్షాలు పడతాయి కాబట్టి ఇండియాలో మాన్సూన్ క్లైమేట్ ఉందని చెప్తాం. నెక్స్ట్ సెకండ్ క్విజ్ చూసుకుంటే కాంటినెంటాలిటీ అంటే ఏంటిది అని అడుగుతున్నాడు. కాంటినెంటాలిటీ అంటే ఏమంటే మనం మెయిన్ వీడియోలో చూసుకుంటే మనం ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాం ఏమంటే సీ సముద్రం నుంచి ఉన్న డిస్టెన్స్‌ని మనం కాంటినెంటాలిటీ అంటాం. ఇది నేలైతే, ఇది భూభాగం అయితే, ఇది సముద్రం అయితే ఈ ఈ ఫీచర్‌ని మనం డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ అని ఈ ఫీచర్‌ని మనం కాంటినెంటాలిటీ అంటాం. ఆప్షన్ బి అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్విజ్ చూసుకుంటే మనకి మౌ సిండ్రోమ్ అనేది దేనికి ఫేమస్ అని అంటున్నాడు. మౌ సిండ్రోమ్ అనేది హైయెస్ట్ రెయిన్‌ఫాల్‌కి ఫేమస్. ఈ మౌ సిండ్రోమ్‌లో ఎందుకు హైయెస్ట్ రెయిన్‌ఫాల్స్ పడతాయంటే ఇవి కాశీ హిల్స్‌కి దక్షిణాన అయితే ఈ మౌ సిండ్రోమ్ అనే ప్లేస్ ఉంటది. ఇప్పుడైతే మాయిశ్చర్ కంటెంట్ ఉన్నటువంటి ఋతుపవనాలు కాశీ హిల్స్‌ని ఢీకొట్టి అక్కడ వర్షపాతంనైతే అక్కడ రెయిన్‌ఫాల్‌నైతే కురిపించడం అయితే జరుగుతుందనమాట. సో, దానివల్ల అక్కడ మౌ సిండ్రోమ్ అనే ప్లేస్‌లో హైయెస్ట్ రెయిన్‌ఫాల్ అయితే ఉంటదనమాట. ఓకేనా? సో, ఆప్షన్ బి అయితే కరెక్ట్. నెక్స్ట్ 4థ్, 5థ్, 6థ్ క్విజ్ చూసుకుంటే మనకి మాన్సూన్ సీజన్స్ అండ్ రెయిన్‌ఫాల్ డిస్ట్రిబ్యూషన్స్ ఇన్ ఇండియా ఆ వీడియోలో మనమైతే డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. అది కూడా మనం డిస్క్రిప్షన్‌లో అయితే చూస్తాం. నెక్స్ట్ 4థ్ క్విజ్ చూసుకుంటే లూ అంటే ఏంటిది అని అంటున్నాడు. లూ అంటే మనం హాట్ డ్రై విండ్స్ అనమాట. ఇది డైరెక్ట్ బిట్ ఆప్షన్ సి అయితే కరెక్ట్ అనమాట. లూ అనేది సమ్మర్‌లో వస్తది. ఈ లూ ఫీచర్ అనేది మనకి ఇండియాలో సమ్మర్ సీజన్‌లో అయితే వస్తదనమాట. సో, హాట్ డ్రై విండ్స్ అని అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్విజ్ చూసుకుంటే కాల్ బైశాఖి అక్కర్డ్ మెయిన్‌లీ ఇన్ అంట. ఈ కాల్ బైశాఖి అంటే ఏందంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థండర్స్ వస్తాయి కదా! లోకల్ థండర్స్ ఏవైతే వస్తాయో వాటిని మనం కాల్ బైశాఖి అంటాం. ఇది వెస్ట్ బెంగాల్‌లో బైశాఖి అనేది ఒక సీజన్ అనమాట. ఈ సీజన్‌లో ఈ థండర్స్ అనేవి ఎక్కువగా వస్తాయన్నమాట. సో, ఈ కాల్ బైశాఖి అనేవి మనకి వెస్ట్ బెంగాల్‌లో అయితే అక్కర్ అవుతాయన్నమాట. ఆప్షన్ సి అయితే కరెక్ట్ ఆన్సర్. ఇంగ నెక్స్ట్ మనము లాస్ట్ క్విజ్‌కొస్తే చూసుకుంటే గనక మ్యాంగో షవర్స్ అంటే ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రీ మాన్సూన్ అంటే ఈ మాన్సూన్ ఋతుపవనాల కాలం ఏదైతే ఉంటుందో ఆ మాన్సూన్ రాకముందే మనకి ఆహ్, కేరళ అండ్ కర్ణాటకలో ప్రీ మాన్సూన్ కొన్ని వర్షాలైతే రావడం జరిగింది. మొత్తం ఇండియా మొత్తానికి వర్షాకాలం రాకముందే కేరళ అండ్ కర్ణాటకలో కొంచెం ఫస్టే వర్షం అయితే వస్తదనమాట. సో, ఈ కేరళ అండ్ కర్ణాటకలో ఏదైతే ప్రీ మాన్సూన్ వర్షాలొస్తాయో వాటిని మనం మ్యాంగో షవర్స్ అంటాం. సో, ఆప్షన్ బి అనేదైతే కరెక్ట్ ఆన్సర్. సో, ఇక్కడి వరకు మీకు అర్థమైందనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకుంటే ఖచ్చితంగా కామెంట్ జేయండి. ఒకవేళ వీడియో నచ్చితే గనక లైక్ జేసి షేర్ చేయండి. థాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.